ప్రేజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసుక్రీస్తు శిల్వ ధ్యానములలో 5వ రోజున సజీవులుగా నిలబెట్టిన దేవాది దేవునికి వందనములు తెలుపుతూ ఫిబ్రవరి 23వ తేదీ 2026 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగములు ధ్యానించుచు ఆశీర్వాదములు పొందుటకు ఆయన ఇచ్చే ఈ రోజు శిల్వ వాక్య వాగ్దానము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించెను. ఆమేన్. మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారి యొక్క బోధనలను శిల్వ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అవి మీకు వీడియో రూపముగా అందించాము. అవి అన్నీ కూడా ఈ యొక్క వాక్య వాగ్దానంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో లింకుగా ఇచ్చుచున్నాము, కావున నొక్కి చూడగలరు. ఈ 40 రోజులు కూడా శిల్వ వాక్య ప్రసంగాలను విని బలపడదాము, దీవించబడదాము. కావలసినవి దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనగమ, మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు విశ్వాసంలో బలపడే విధంగా నిరంతరము కాపాడుచున్నాడు. తన యొక్క వాగ్దానములను కేవలం ఆయన నామమున రక్షణ పొందిన వారికి కాక, ఆయనంటే రక్షకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో నడిచే అన్యజనులకు కూడా తన యొక్క కృపను కుమ్మరిస్తూ తన వైపే ఆకర్షిస్తున్నాడు. అన్యజనులను మనలను కూడా శాప విమోచన చేయుటకై ఆయన శాపమైనాడు. ధర్మశాస్త్రములలో ఆ శాప విమోచనకు జంతువులు గొర్రె పిల్లను బలి ఇచ్చి ఆ రక్తము ద్వారా విడుదల పొందే ఆచారము ఉన్నది. అట్టి ఆచారమును తన మీద వేసుకుని మనలను తన రక్తము చే కడిగి శుద్ధీకరించి ప్రాణత్యాగము చేయు నిమిత్తం శాప విమోచన గావించినాడు. తన ప్రాణములను తీస్తున్న కసాయి ముందు గొర్రె బొచ్చు కత్తిరించు రీతిగా యేసుక్రీస్తును సిలువ వేస్తున్న సైనికుల ముందు ఆయన మౌనంగానే ఉండి భరించినాడు. ఆయన యొక్క శిలువ శ్రమలను ధ్యానించుచు ఈ 40 రోజులు మనము ఆయన ప్రాణ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ పాపముల నుండి వచ్చిన శాపమును చేసుకుని శిలువలో విలువను పెంచుకుందాం. ప్రార్థన. మా శాపమును కొట్టివేయడానికి మాకై శాపమై ప్రాణమును త్యాగం చేసిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ త్యాగముకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. గొర్రె పిల్లవలే నీవు మాదిరి చూపి మాకై ఇచ్చిన రక్షణకు వందనములు. ఈ 40 రోజులు మీ యొక్క శిలువను ధ్యానిస్తూ మేము ఎక్కడ ఉన్నా సరే శ్రమలను, సైతాను శోధనలను కొట్టివేసుకునే శక్తిని దయచేయమని కోరుచున్నాము. పరీక్ష కాలము ప్రారంభమైనది కనుక నీ ప్రియబిడ్డల యొక్క కుమారులు, కుమార్తెలు, బంధుమిత్రులు, ఇంకా ఎవరైతే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు విద్యా పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు, ప్రమోషన్ పరీక్షలు రాయిచున్నారో, ఏవైతే పరీక్షలు ఉన్నాయో అన్ని పరీక్షల్లో విజయము అనుగ్రహించుము. విదేశాల్లో ఉన్న నీ ప్రియబిడ్డలందరిపై ఏ శోధన ఎదుర్కోకుండా నీవే వారికి రక్షణగా నీ దూతలను ఉంచి కాపాడమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శిల్వనాథుడైన యేసుక్రీస్తు యొక్క త్యాగము ద్వారా శాప విమోచనము కలిగి మనము ఆ దీవెనలను నిరంతరము నిలుపుకోగల శక్తిని మనెల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇదే రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము.